హలో నమస్తే అందరికీ. నేనైతే ఒక మైక్ అయితే తీసుకున్నాను డిజిటెక్. నేను వీడియో చేద్దామంటే నాకు చాలా ఇబ్బంది అనిపించేది. మైక్ లేదు, ఏం లేదు. ప్లస్ మైక్ అంటే డిఎస్ఎల్ఆర్కే పెడతారేమో, కెమెరాకే పెడతారేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ వైర్లెస్ మైక్ మన మొబైల్ కూడా పెట్టి యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ చేస్తారని చెప్పేసి నాకు తెలియదు అప్పుడు, తర్వాత తెలిసింది. కానీ అందుకే ఇక తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అది. అది ఇప్పుడు అన్బాక్స్ ఒకసారి చేసేద్దాము, చూద్దాము. తక్కువ బడ్జెట్, లో బడ్జెట్లో నాకైతే దొరికింది. మీరు కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే తీసేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మన డిజిటెక్ బాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బాక్స్ కూడా జాహ్నవి కపూర్ గారు యాడ్ చేసిన బాక్స్. 1 year అయితే వారంటీ అయితే ఇచ్చేసారు మనకి ఈ బాక్స్కి. చూడాలి, ఏం కాకుండా కాపాడుకోవాలి. ఎంత కాపాడుకుంటే అంత మనకి మంచిది. ఏమేమో రాశారు, ఇవన్నీ చదవాలో ఇప్పుడు అంత టైం లేదులే మనకి. ఓపెన్ చేద్దాం అంతే. ఇటు సైడ్ ఏం లేదు, ఇటు ఏందో మళ్ళీ ఉంది. బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా ఉన్నాయిలే. చలో ఓపెన్ చేద్దాం. చింది కవర్ వస్తుంది, తీసేసినాం కవర్ కూడా. ఇదేంద్రా బాబు, ఎట్లా తీయాలి ఇది? అక్కడ నుంచి కిందికి వెళ్ళి కదా. యా రావే రా 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 రా. అసలేంది ఇది, ఇంత టైట్ ఉందా? వచ్చింది. డిజిటెక్. యా వెల్కమ్ టు డిజిటెక్. అమ్మ పెద్దనే ఉంది బాక్స్, చిన్నగా ఉంటుంది అనుకుంటా. చిన్న బాక్స్ పెడితే చిన్న మైకులు, ఇంత పెద్ద పెద్ద పెట్టుకుంటా. పర్లేదులే. ఓకే, లోపల ఒక బుక్ కూడా పెట్టినారు దీంట్లో. ఏముంది బుక్లో? ఏందో మ్యాటర్ అంత ఉంటుంది కదా, ఎట్లా యూజ్ చేయాలి ఏంటిది అని చెప్పేసి. ఇంత పొడుగుంది బుక్. చిన్నగా చిన్న బుక్స్ లాగా ఉండొచ్చు కదా. ఓకే, నువ్వు రా అమ్మా, బయటికి రా, చూద్దాం. ఏంది ఇది? డబ్బు కూడా బాగానే ఉంది, షైన్ కొడుతుంది రోయ్. ఓకే, 2 మైకులు, ఒక రిసీవరు, 2 గ్లౌజులు అయితే ఇచ్చేసారు. ఇదిగోండి మన రిసీవర్, ఫోన్కి పెట్టేది. బాగానే ఉంది ఇది కూడా. ఇది ఒక మైక్. రా పైకి రా. బాగుంది. ఓకే, ఇంకోటి ఇది ఒక మైక్. ఇది కూడా బాగుంది. అయినా కూడా 2 సేమే కదా. ఓకే, ఇది ఒక గ్లౌజ్, దానికి నాయిస్ రాకుండా అనుకుంటా దానికి పెట్టాలి. పెడదామా ఇప్పుడు? ఇది డబ్బా, ఇది ఓకే. సరే నువ్వు రా. కరెక్టేనో లేదో తెలియదు, పెడుతున్నాం. యా ఓకే రోయ్, కరెక్టే మనం పెట్టింది. ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అనుకుంటా మైక్, ఎందుకంటే చేతిలో పట్టడానికి బాగుంటుంది. అండ్ కాలర్ కూడా బాగుంటుండే. ఇది రిసీవర్ ఇంకా మన ఫోన్కి సి కేబుల్ దానికి అటాచ్ చేసి అయిపోతుంది. ఇంకో మైక్ కూడా తీసేసినాం, డబ్బా పక్కన పెట్టేసినాం మనం. ఇంకా దాన్ని ఇంకో మైక్ అయితే పెట్టేస్తున్నాము. ఓకే, మనం ఇప్పుడు 2 బాగున్నాయి. ఒకరికి మన ఫ్రెండ్కి, ఒకటి మనకి ఏదైనా వీడియో చేయాలంటే. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 3 2 1. మనమైతే కొంచెం డిస్టెన్స్లో అయితే ఉన్నాము. మరి వాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు మనకి ఇచ్చినది 40 meters అయితే వస్తుందని చెప్పేసి అన్నారు. ఒకసారి చూద్దాం. మనం కొంచెం డిస్టెన్స్ వచ్చి అయితే మాట్లాడుతున్నాం, చెక్ చేసుకుందాం. మనం వాయిస్ అయితే చెక్ చేసుకున్నాం కదా, బాగుంది, బాగా క్లియర్గా ఉంది, నాయిస్ ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది మైక్. అండ్ ఇంకోటి, నేను డిఎస్ఎల్ఆర్కి మాత్రం వస్తుందని చెప్పేసి చాలా అనుకున్నాను. కాకపోతే డిఎస్ఎల్ఆర్ కూడా అవసరం లేదు, మొబైల్ కూడా పెట్టుకొని వాడుకోవచ్చు, వ్లాగ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు కూడా. ఈ వ్లాగ్స్ అనేది నేను ఎప్పుడో ట్రై చేస్తాను, నాకు ఎప్పుడో తెలిసి ఉంటే, ఇంతవరకు నేను వచ్చిందే కాదు. ఎనీవే పర్లేదు, నాకైతే ఒక ఆప్షన్ దొరికింది, నాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డిజిటెక్.